Clear, sir. Thank, yeah, thank you for the response. So I'll start a session with form tag. సో ఫామ్ ట్యాగ్ గురించి మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. బేసికల్లీ యా గుడ్ ఈవినింగ్ ఎస్తారు, థ్యాంక్ యూ. మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ గైస్? కనిపిస్తుందా నేను చూపించే స్క్రీన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామాటికల్ పార్ట్. సో స్టైలింగ్ కూడా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ కమెంట్ ద స్టైలింగ్ పార్ట్. మనకు కావాల్సిన మెయిన్ కేటగిరీస్ మాత్రం ఐ హావ్ టేకన్ పార్ట్. ఎస్, థ్యాంక్ యూ అంజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫామ్ ఈజ్ ఎ మెయిన్ కంటైనర్ ఫర్ ఆల్ ఇన్పుట్ ఎలిమెంట్స్, రైట్? ఫామ్ బేసికల్లీ మనకు ఫామ్ అంటే వీఆర్ హ్యావింగ్ న్యూమరస్ అమౌంట్ ఆఫ్ ఫార్మ్స్ లైక్ ఫీడ్బ్యాక్ ఫామ్. ఏదైనా ఒక డేటాని బ్యాక్ ఎండ్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ అయ్యేదే ఫామ్ ట్యాగ్ అంటాను, యాజ్ పర్ మై ఒపీనియన్. ఓకే, ఫామ్ ఈజ్ ఏ ఎంటిటీ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు గివ్ ఇన్పుట్ వయా వేరియస్ ప్లాట్ఫామ్స్. మీరు ఏ ప్లాట్ఫామ్ అయినా తీసుకోవచ్చు, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కావచ్చు, ఆర్ మేబీ వెబ్సైట్స్ కావచ్చు, డెస్క్టాప్స్ కావచ్చు, ఎక్కడైనా సరే బేసికల్లీ ఫామ్ ఈజ్ ఏ మెయిన్ పార్ట్ ఫర్ ఈ రీడింగ్ అండ్ ఇన్పుట్. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫామ్ ట్యాగ్. నేను చెప్తున్నాను, గూగుల్ సెర్చ్ బార్ ఈజ్ ఆల్సో ఏ ఫామ్ ట్యాగ్ విచ్ ఈస్ హ్యావింగ్ న్యూమరస్, లైక్ దిస్ ఈస్ అ బటన్, దిస్ ఈస్ వాట్ ఇన్పుట్ టెక్స్ట్, దిస్ ఈస్ ఆల్సో ఏ బటన్, దిస్ ఈస్ ఆల్సో ఏ బటన్, దిస్ ఈస్ ఆల్సో ఏ బటన్ విత్ ఇన్పుట్ టెక్స్ట్. సో మనం నిన్న ఫార్మ్స్ గురించి మాట్లాడడం, ఇన్పుట్ ట్యాగ్స్ గురించి మాట్లాడడం, అలానే వీ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ న్యూమరస్ ఇన్పుట్ ట్యాగ్స్. సో అది కొంచెం క్లమ్జీగా అయింది ఎస్టర్డే క్లాస్. సో టుడే ఐ హ్యావ్ ప్రొవైడెడ్ విత్ యూ ఏ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇదేంటిది? దిస్ ఇస్ H1 ట్యాగ్. ఫస్ట్ టైం ఇచ్చుకున్నాను. ఫస్ట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ సింపుల్ డివ్. కంప్లీట్ ఫామ్ రిప్రజెంట్ చేయడానికి నేను ఏం చేశాను, ఒక డివ్ క్రియేట్ చేసుకున్నాను. డివ్కి క్లాస్ ఏమి ఇచ్చుకున్నానమ్మా? యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ. సార్, క్లాసెస్ ఎందుకు ఇచ్చారు? Classes are the main attributes which are helpful to make styling. మ్యాక్సిమం మనం యూజ్ చేసేది యూనివర్సల్ ట్యాగ్స్ కావచ్చు, ఐ మీన్ యూనివర్సల్ సెలెక్టర్స్ అవ్వచ్చు, ఆర్ మేబీ బాడీ సెలెక్టర్ అవ్వచ్చు, ఆర్ మేబీ క్లాస్ సెలెక్టర్స్ అవ్వచ్చు, ఆర్ మేబీ ఐడి సెలెక్టర్స్ అవ్వచ్చు, ఆర్ మేబీ ట్యాగ్ సెలెక్టర్స్ అవ్వచ్చు. సో ఇలా 5 కేటగిరీస్లో మనం మేజర్ పార్ట్ అంటే మనం ఎక్కువ పార్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటే క్లాస్ మీద. క్లాస్ ఇస్ ద మెయిన్ attribute which is helpful to style our website. మ్యాక్సిమం మనం బూట్ స్ట్రాప్ తీసుకున్నా సరే వీ విల్ కాల్ ఎవ్రీ స్టైల్ షీట్. ఏం చేస్తాం? ప్రతి స్టైల్ షీట్ని దేంతో కాల్ చేసుకుంటాం? ఫామ్ ట్యాగ్ని యూజ్ చేసుకో, ఐ మీన్ క్లాస్ అనే attribute ని యూజ్ చేసుకొని వీ విల్ యూజ్ ఇట్. ఈవెన్ దో వీఆర్ హ్యావింగ్ యా, ఇక్కడ నేను ఇది ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తున్నానో నాకు పైన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంట్లో. లెట్ మీ సెలెక్ట్ యా, లెట్ మీ హోవర్ దిస్. సో ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ JavaScript. So CS class allows CSS and JavaScript to select and access specific elements via class selectors. ఇప్పుడు దీని మీద కొట్టాను అనుకో, ఇట్ విల్ ప్రొవైడ్ ఎ డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ ఆన్ క్లాస్ సెలెక్టర్స్ విత్ అన్ ఎగ్జాంపుల్స్. సో మనం డైరెక్ట్గా నేర్చుకున్న ఆపర్చునిటీ కూడా ఉంటుంది గైస్. బేసికల్లీ ఇది జావా స్క్రిప్ట్ కోడ్ అమ్మా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ని.
సో ఇదంతా కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డిఓఎం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్స్. సో ఎనీవేస్, ఇది మనకి ఇంకా జావా స్క్రిప్ట్లో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఫస్ట్ నేను ఏం చేసుకున్నాను, మెయిన్ కంటైనర్ ఏంటి, ఫామ్ అనే ఒక కంటైనర్ క్లాస్తోని ఒక డివిజన్ని క్రియేట్ చేసుకున్నాను. సో దిస్ డివిజన్, డివ్ మీన్స్ డివిజన్ ఆర్ ఏ కేటగిరీ అనొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్కి నేను వికీపీడియా తీసుకుంటాను. వికీపీడియా తీసుకుంటే there are numerous divisions, numerous categories. This comes under a category, this comes under a category, this comes under a category, అందులో ఇదొక కేటగిరీ, ఇదొక కేటగిరీ, ఇదొకటి, ఇది అండ్ దిస్ వన్ ఆల్సో కమ్స్ అండర్ కేటగిరీ. అండ్ దీస్ ఆర్ ద న్యూమరస్ కేటగిరీస్. అంటే డిఫరెంట్ కేటగిరీస్ నేను డివైడ్ చేయడానికి ఐ విల్ యూస్ డివ్ ట్యాగ్. సో మొన్న ఒక క్వశ్చన్ అడిగాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ div and span. So div is a block level element and span is a inline element. Div is a block level element and ఏంటది స్పాన్ ఇస్ ఏ ఇన్లైన్ ఎలిమెంట్. సడన్గా నాకేమనిపించిందంటే ఇప్పుడు ఈ బర్త్డే అని ఉంది, ఆర్ మేబీ లెట్ టేక్ సింపుల్లీ వికీపీడియా ఈజ్ హోస్టెడ్ అని ఉంది. ఈ హోస్టెడ్ పార్ట్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను, హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఆర్ ఈ హోస్టెడ్ పార్ట్కి లింక్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆర్ మేబీ ఈ హోస్టెడ్ అనే పర్టికులర్ వర్డ్కి నేను ఏదో ఒక ఇమేజ్ యాడ్ చేయడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని చేస్తూ ఉంటాను. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ వికీపీడియా అనే పారాగ్రాఫ్లోని హోస్టెడ్ పార్ట్ని హైలైట్ చేయాలి, హోస్టెడ్ పార్ట్కి ఏదో ఒక అట్రిబ్యూట్ని లింక్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఐ విల్ యూజ్ స్పాన్ ట్యాగ్. లేదనుకుంటే ఈ కంప్లీట్ పారాని హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో ఒక కంప్లీట్ గ్రూప్ ఆఫ్ డేటాని హైలైట్ చేయడానికి or ఒక గ్రూప్ ఆఫ్ డేటాని ఒక్క ఒక కేటగిరీగా నేను మెన్షన్ చేయడానికి ఐ యూజ్ డివ్ ట్యాగ్. లేదనుకుంటే ఒక సింగిల్ వేరియబుల్ని మాత్రమే నేను హైలైట్ చేయాలి, సింగిల్ వేరియబుల్ని మాత్రం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఐ యూజ్ స్పాన్ ట్యాగ్. సో div and span are also the part of semantic elements. ఈ ట్యాగ్స్ వల్ల మనకి ఎటువంటి చేంజెస్ కావు, కానీ వేరియస్ కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఏది డివైడ్ చేసుకోవచ్చు, మన వెబ్సైట్ ఏంటి, మన వెబ్సైట్ని డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసుకోవడానికి ఫర్ ద సేక్ ఆఫ్ డెవలపర్ అండర్స్టాండింగ్ ద సిమాటిక్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్వెంటెడ్. దానివల్ల మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు గైస్, మళ్ళీ చెప్తున్నాను నేను. కానీ అది చేయడం వల్ల డెవలపర్స్ ఆర్ ఎవరైతే ప్రోగ్రామ్ డెవలప్ చేస్తారో, కోడింగ్ రాస్తారో, వాళ్ళకి అర్థం కావడానికి. ఫర్ సపోజ్కి లెటెస్ట్ టేక్ తేజ కోడ్ రాశాడు. తేజ కోడ్ రాశాడు. తేజ కోడ్ ఎటువంటి కమెంట్ లైన్స్ లేకుండా, ఏది లేకుండా, సింపుల్గా పారా హెడ్డింగ్ విత్ సమ్ ఇమేజెస్, బట్ నీట్గానే బిల్డ్ చేసుకున్నాడు. కానీ ఎక్కడా కూడా ఏది ఏ కేటగిరీ, ఏది ఎక్కడికి వస్తుంది, ఎలా వస్తుంది అనే ఫ్యాక్టర్స్ లేకుండా బిల్డ్ చేశారు. లెటెస్ట్ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫామ్ ఉంది, ఒక టేబుల్ ఉంది. ఈ ఫామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందని నాకు ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ టు లైన్, లైన్ టు లైన్, లైన్ టు లైన్ చదువుకుంటూ రావాలి. ఆ టేబుల్లో ఈ లైన్ టు లైన్, లైన్ టు లైన్ చదువుకుంటూ రావాలి. ఆర్ ఎల్స్ ఈ ఫామ్కి ఈ టేబుల్ ఎక్కడ రావాలి, ఏ కేటగిరీలో రావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్కి ఇక్కడ మల్టిపుల్ పేజెస్ ఉంటే నాకు ప్రాబ్లం ఏం లేదు. బట్ ద ప్రాబ్లం రైజెస్ వెన్ యూ క్రియేట్ ఏ సింగిల్ పేజ్ వెబ్సైట్. సింగిల్ పేజ్ వెబ్సైట్లోని డిఫరెంట్ కేటగిరీస్ నువ్వు డిఫైన్ చేసుకోవాలి. డిఫరెంట్ కేటగిరీస్కి తగ్గట్టుగా నాకు డేటా అనేది డిస్ప్లే అవ్వాలి. ఫైనల్గా మై మోటివ్ ఇస్ దట్ యూజింగ్ HTML I need to display that data. I need to provide an information to the user. యూజర్కి ఏం ప్రొవైడ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి వాట్ ఆర్ ద ట్యాగ్స్ వీఆర్ యూజింగ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వీఆర్ ప్రొవైడింగ్, ఇదంతా కూడా
వెబ్ డెవలప్మెంట్ చేసే ప్రతి జనరేషన్ టు జనరేషన్ మనం నేర్పించుకుంటూ రావాలి. జనరేషన్ టు జనరేషన్ అంటే నాట్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్. ఒక సీనియర్ డెవలపర్ నుంచి జూనియర్ డెవలపర్, జూనియర్ డెవలపర్ నుంచి ఇంటర్న్, ఇంటర్న్ నుంచి రెగ్యులర్ లెర్నర్. సో ఈ సైకిల్లో నాకు ఈ రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ అర్థం కావాలి అంటే ఐ నీడ్ సిమాటిక్ ఎలిమెంట్స్. ఏం కావాలి నాకు? సిమాటిక్ ఎలిమెంట్స్ కావాలి. అర్థమవుతుందా గైస్? ఐ క్లియర్ టు ఎవ్రీ వన్? Yes, sir. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Yes, sir. సో ఇదంతా కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో సిమాటిక్ ఎలిమెంట్స్లో మనం మేజర్గా యూజ్ చేసేది డివ్ అండ్ స్పాన్. సో దీస్ ఆర్ ద టూ కేటగిరీస్. ఇంకా వేరియస్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి, అవి మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఫర్దర్. సో టుడేస్ అవర్ కాన్సెప్ట్ ఈస్ వాట్? ఫార్మ్ ట్యాగ్. ఫార్మ్ ట్యాగ్ కోసం నేను ఏం చేశాను? ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ స్పెసిఫిక్ డివిజన్. ఈ డివిజన్లో ఏంటి? జస్ట్ నాకు రిజిస్ట్రేషన్ ఫామ్ కావాలంతే. దానికోసం నేను ఏం చేశాను? ఫామ్ కంటైనర్ అనే క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ ఫామ్ కంటైనర్ క్లాస్ ఎందుకు హెల్ప్ అయింది? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ హ్యావ్ మేడ్ ఏ వేరియస్ స్టైలింగ్స్ టు ద రెస్పెక్టివ్ కంటైనర్. ఏమేం స్టైలింగ్ ఇచ్చాను? బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చాను, ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇచ్చాను, బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇచ్చాను. బాక్స్ షాడో అంటే లెట్ మీ షో యూ వన్ థింగ్. గివ్ మీ అ మినిట్ గైస్. ఐ థింక్ యూ పీపుల్ నో అబౌట్ దీస్ థింగ్స్, రైట్? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దేర్ ఇస్ అ థిన్ లైన్ ఆఫ్ బ్లాక్ రేడియస్. ఒక బ్లాక్ కలర్ ఓరాలా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. దట్ ఈస్ ఏ బార్డర్ రేడియస్ బాక్స్ షాడో. బాక్స్ షాడో మీరు అబ్జర్వ్ చేస్తే ఐ విల్ చేంజ్ ద అట్రిబ్యూట్స్. లెట్ మీ ప్రొవైడ్ యూ. బాక్స్ షాడో నేను బ్లాక్ ఇచ్చాను. బ్లాక్ కాకుండా నేను రెడ్ ఇస్తే మీకు అర్థమవుతుంది. చూసారా? ఆర్ ఇక్కడ ఒపాసిటీ తీసేస్తాను. ఐ జస్ట్ గివ్ RGBA. ఏమైంది ఇక్కడ? యాజ్ యూ కెన్ ఏబుల్ టు క్లియర్లీ సీ, ఈ ఫామ్ ఒక స్పెసిఫిక్ కేటగిరీ అని నేను రిప్రజెంట్ చేయడానికి ఏంటి, ఒక కార్డ్ క్రియేట్ చేసుకున్నాను. సింపుల్గా చెప్పాలంటే ఏం చేశాను? ఒక కార్డ్ క్రియేట్ చేశాను. ఆ కార్డ్ని రిప్రజెంట్ చేయడానికి ఐ హ్యావ్ యాడెడ్ అనదర్ స్టైల్ విచ్ ఇస్ నథింగ్ బట్ బాక్స్ షాడో విత్ 3 ఇచ్చాం. మనం ఆల్రెడీ స్టైలింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు వీ హ్యావ్ మెన్షన్ దట్ ఐదర్ 2 కేటగిరీస్, హారిజెంటల్కి వెర్టికల్కి ఒకటి, అండ్ కంప్లీట్గా ఇవ్వడానికి ఒకటి, అండ్ ఆల్సో జస్ట్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్కి ఇంకోటి. సో ఎనీవేస్ వీ విల్ డిస్కస్ దిస్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. కమింగ్ బ్యాక్ టు అవర్ మెయిన్ టాపిక్. సో basically it is our respective submission form. So, so excuse me guys.
యా, వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫామ్లోని ఫస్ట్ ఏం చేశాను, టూ త్రీ అట్రిబ్యూట్స్ ఇచ్చాను. ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి? యాక్షన్. బేసికల్లీ లెట్ us టేక్ సింపుల్. అమెజాన్ అమెజాన్లోని ఫర్ సపోజ్కి లెట్ us టేక్ వాచ్. ఇదేంటన్నా, నేను ఒక ఫామ్ అన్నాను రైట్. యూ పీపుల్ ఆర్ అవర్ ఆఫ్ దట్. ఫామ్ అంటే కంప్లీట్గా ఉండాలని ఏం లేదు గైస్. సింప్లీ ఇన్పుట్ బార్ or input tag along with button tag, I can create a form. Search bar is a form. ఫామ్ అంటే రిజిస్ట్రేషన్ ఫామ్స్, లాగిన్, సెర్చ్ బార్ ఆర్ మేబీ ఫీడ్బ్యాక్స్. సో బేసికలీ నేను రెస్పెక్ట్ టు వెబ్సైట్స్కి ఇన్పుట్ ఇవ్వడానికి అంతే. ఇన్పుట్ ఇవ్వాలి, ఇన్పుట్ వెళ్ళడానికి బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్కి నేను ఇక్కడ వాచ్ అని క్లిక్ చేసి నేను వచ్చింది, నాకు వాచ్ రిలేటెడ్ కంప్లీట్ డేటా మొత్తం వచ్చింది. ఇప్పుడు నేను వాచ్ అని పెట్టి సెర్చ్ బార్ మీద క్లిక్ చేయగానే ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎక్కడికి నావిగేట్ అవ్వాలి, ఇదంతా చూసుకునేది ఏంటి? యాక్షన్. యాక్షన్ ఈజ్ హెల్ప్ఫుల్ టు మేక్ ఏ ఫంక్షన్ కాల్. ఇంకా మరి ఇంకొద్దు. ఫంక్షన్ కాల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ ఫంక్షన్ కాల్. దట్ బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్, రైట్ ఆర్ నో? అర్థమవుతుందా? ఎస్ సార్. అర్థమవుతుందా గైస్? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. ఎస్ సార్. ఐ నీడ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఇంకా ఏమంటారు, స్లో మోషన్ వద్దు, సప్ 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 అని వెళ్ళిపోవాలి. Yes, sir. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్సెస్. అర్థం కాకపోతే అడగండి ప్లీజ్. మై హంబల్ రిక్వెస్ట్ ఈస్ దట్ ఇఫ్ యూ అనేబుల్ టు అండర్స్టాండ్ ద టాపిక్స్, ప్లీజ్ మెన్షన్. నాకు చాట్ బాక్సెస్ నేను చూడండి ఇంకా. ఓకే సార్, అది మీరు డివ్ అండ్ స్పాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ అన్నారు. అది సిమాటిక్ ఆర్ నాన్ సిమాటిక్ కాదు సార్? కాదు కాదు, యా ఐ డిస్కస్ దట్ బ్రో. దోస్ ఆర్ నాట్ సిమాటిక్ ఎలిమెంట్స్ బట్ దోస్ ఆర్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ గైస్. Yeah, ఓకే సార్. we'll discuss those things. Two different categories, guys. Semantic and other one చెప్తాను. Anyways, let us go into this. సో యాక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఫంక్షన్ కాల్. నేను ఇప్పుడు ఈ సబ్మిట్ ఆర్ ఈ బటన్ని క్లిక్ చేస్తే, ఎక్కడుందా బటన్? ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ కాల్ వెళ్ళదు. దట్స్ వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్. ఫ్రంట్ ఎండ్లో ఇంటర్ఫేస్ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో నేను హాయ్ అని టైప్ చేసి, ఫర్ సపోజ్కి మీకు చాట్ బాక్స్ కనిపిస్తుందా? ఈజ్ మై చాట్ బాక్స్ ఇస్ విజిబుల్? మీటింగ్ చాట్ అని చెప్పి ఇక్కడ ఏమైనా వచ్చిందా? హలో హలో. రాలేదు సార్. ఓకే, ఎనీవేస్. సో లెట్ us టేక్ ఇక్కడ తీసుకుందాం. నేను ఏం చేస్తాను, వాల్యూ ఎంటర్ చేస్తాను, ఎంటర్ కొడతాను. ఆ రెస్పెక్ట్ ఏదైతే డేటా ఇచ్చానో డేటాకి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏంటి, నేను ఇచ్చే ఇన్పుట్, నేను కొట్టే సబ్మిట్కి తగ్గట్టుగా ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ రెస్పాండ్ అవ్వాలి. సో ఇదంతా కూడా మనకి బల్క్ సెట్ ఆఫ్ ప్రాసెస్ గైస్. జస్ట్ ఒక చిన్న స్టోరీలా చెప్పేస్తా, విల్ కంటిన్యూ విత్ దట్. లెట్ us టేక్ ఎనీవేస్ వ్యవస్థ రిజిస్ట్రేషన్. సారీ,
So this is the tripod relation of any type of application. Front end, back end, database. Front end user interface, back end చెప్తారా ఎవరైనా బ్యాక్ ఎండ్ గురించి? ఫ్రంట్ ఎండ్ ఈజ్ యూజర్ ఇంటర్ఫేస్, బ్యాక్ ఎండ్ ఈజ్ యూజర్ ఎక్స్పీరియన్స్, డేటాబేస్ మీన్స్ యూజర్స్ డేటా. త్రీ సింపుల్ వర్డ్స్. ఫ్రంట్ ఎండ్ అంటే విజువలైజింగ్ కాంపోనెంట్స్ గైస్. ఇప్పుడు ఫర్ సపోజ్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా డేటా. ఈ డేటాను నువ్వు ఎట్లా డిస్ప్లే చేస్తున్నావు అనేది డిసైడ్ చేసేది ఏంటి? ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో మళ్ళీ మనకి ఏ కేటగిరీస్ ఉంటాయి? మార్కప్ లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఫ్రంట్ ఎండ్లో మార్కప్ లాంగ్వేజెస్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఎప్పుడు కూడా క్లయింట్ సైడే ఉంటుంది. ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ కేటగరైజ్డ్, అదంతా కూడా అనదర్ పార్ట్, వీల్ డిస్కస్ దట్ లేటర్. బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఫర్ సపోజ్కి నేను ఇక్కడ వాచ్ అని పెట్టి సెర్చ్ కొట్టాను. ఇప్పుడు ఏమైంది? దిస్ ఈజ్ ఏ వర్డ్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ని బేస్ చేసుకొని నా డేటాబేస్లోని వాచ్ అనే స్ట్రింగ్ రిలేటెడ్ డేటా ఏమేమి ఉన్నాయి అనేది సెర్చ్ చేసి ఆ డేటా మొత్తాన్ని కూడా మళ్ళీ ఎక్కడ డిస్ప్లే చేయాలి? ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయాలి. సార్ డేటాబేస్లో నుంచి ఫ్రంట్ ఎండ్కి డిస్ప్లే చేయాలి అంటే డేటాబేస్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డిస్ప్లే చేయాలి, ఈ రెండింటి మధ్యన కనెక్టివిటీ ఉండాలి అంటే వీ నీడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Programming language is the set of instructions. It is a block of code. It is helpful to design when to do, what to do, and where to do. ఎప్పుడు ఎలా ఏం చేయాలి అనేది డిసైడ్ చేసేది ఏంటి? బ్యాక్ ఎండ్ పార్ట్. ఫ్రంట్ ఎండ్ పార్ట్ నువ్వేం చేస్తావు దానికి తగ్గట్టుగా నేను అదే చూపిస్తా. డేటాబేస్, నువ్వు డేటా ఇస్తావు నేను తీసుకుంటా. డేటా నీకు కావాలని నేను ఇస్తా, కాకపోతే నువ్వు నా దగ్గర నుంచి ఎట్లా డేటా తీసుకుంటావు, హౌ యూ విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా. సో నేను ఫ్రంట్ ఎండ్ ఏమంటది? ఐ విల్ డిస్ప్లే ద డేటా దట్ కెన్ బి ఆఫ్ ఎనీ టైప్. ఐ విల్ గైడ్ ద యూజర్స్ వాట్ టు డూ. బ్యాక్ ఎండ్, ఓకే, యూ హ్యావ్ గైడెడ్ ద రెస్పెక్టివ్ యూజర్స్ ఏంటంటే నా గైడెన్స్, ఫ్రంట్ ఎండ్ గైడెన్స్ ద్వారా సమ్ ఇన్పుట్ ఇచ్చారు. ఆ ఇన్పుట్ తగ్గట్టుగా బటన్ క్లిక్ చేశారు. బటన్ క్లిక్ చేయగానే ఏమైంది? ఇక్కడ సబ్మిట్ అండర్ స్కోర్ రిజిస్ట్రేషన్ అనే ఫంక్షన్ కాల్ అయింది. సరే ఫ్రంట్ ఎండ్ పార్ట్ అయిపోయింది, ఆ పార్ట్ అయిపోయింది బై. ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఏం చేయాలి? సార్ ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ చేశారు సార్. ఏమని? యూజర్ డేటాని సేవ్ చేసుకోండి. సో బ్యాక్ ఎండ్ ఏం చేయాలి? వీ నీడ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చాను, ఫర్ సపోజ్కి లెటెస్ట్ టేక్ తేజ అని డేటా ఇచ్చాను. ఇప్పుడు ఈ తేజ అనే రెస్పెక్టివ్ స్ట్రింగ్ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. ఏ అట్రిబ్యూట్లో స్టోర్ అవ్వాలి డేటాబేస్లో, ఆర్ ఏ వేరియబుల్ నేమ్లో స్టోర్ అవ్వాలి? ఇక్కడే ఉంది గైస్ ఆన్సర్. ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. మళ్ళీ ఇక్కడ రెండు వ్యాలిడేషన్స్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, and these are the respective other fields that we need to discuss. Anyways, yeah. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఏంటి? డేటా ఇచ్చేసాం. బ్యాక్ ఎండ్ ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే తేజ అనే డేటా ఇచ్చామో ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ డేటా ఎక్కడి నుంచి లాగుతుంది? ఇక్కడ ఏదైతే ఫంక్షన్ రాసావో ఆ ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్లో అదే ఉండాలి. ఏది ఉండాలి? ఇక్కడ ఏదైతే ఐడిని బేస్ చేసుకొని నేను డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్కి యాజ్ యూ కెన్ సీ ఫుల్ నేమ్ ఈజ్ మై ఐడి. ఫుల్ నేమ్ ఈజ్ మై ఐడి కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా వచ్చింది. ఈ డేటా నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఎక్కడ పెట్టాలి? బ్యాక్ ఎండ్ నీడెడ్ టు
store that data into the database. So using this tripod relation, any type of application will works. Developers needed to know these three factors: displaying the information, manipulating the information, storing the information. ఇది మీరు ఎక్కడ చూసుంటారంటే 1963 ఆర్ ఎర్లియర్ డేస్లో కంప్యూటర్లో చూసుంటారు. ఎర్లియర్ డేస్ ఆఫ్ లెర్నింగ్, taking the input, processing the input, displaying the input, storing the input also, yeah, of course. సో ఎనీవేస్ ఫైనల్గా ఇన్పుట్ తీసుకోవాలి, ఇన్పుట్ని ప్రాసెస్ చేయాలి, అవుట్పుట్ డెలివర్ చేయాలి. ఇన్పుట్ తీసుకోవాలన్నా అవుట్పుట్ డెలివర్ చేయాలన్నా నాకేం కావాలి? ఫ్రంట్ ఎండ్ కావాలి. ప్రాసెస్ చేయాలంటే ఏం కావాలి? బ్యాక్ ఎండ్ కావాలి. ఆ డేటాని టెంపరీగా ఆర్ పర్మనెంట్గా స్టోర్ చేసుకోవడానికి ఏం కావాలి? మెమరీ కావాలి. దట్స్ వాట్ దేర్ హియర్. సో అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్ళానన్న ప్రాబ్లం లేదు గైస్, బట్ యూ నీడ్ టు నో అబౌట్ దీస్ ఫ్యాక్టర్స్. వాస్ ద పెన్? అర్థమైందా దిస్ ట్రైపాడ్ రిలేషన్? గైస్, ఆర్ యు దేర్? Yes, sir. Sir. Yes, sir. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్సెస్ గైస్. సో కమింగ్ బ్యాక్ టు హియర్, ఎక్కడ ఆగమ్యా? యాక్షన్. ఇదేంటి? ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మేక్ ఏ ఫంక్షన్ కాల్ దట్ కెన్ బి ఆఫ్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆర్ దట్ కెన్ బి ఆఫ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మనం కంప్లీట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో చూసుకుంటాం. నెక్స్ట్, మెథడ్స్. మెథడ్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వచ్చేసరికి గెట్, సెకండ్ వచ్చేసరికి పోస్ట్. గెట్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా. పోస్ట్ అంటే ఏంటి? డెలివరింగ్ ద డేటా. ఇంకా దగ్గర మాట్లాడుకున్నాం, ఐదర్ డేటా ఇస్తారు ఆర్ డేటాని తీసుకుంటారు. సార్ డేటా ఎక్కడ ఇచ్చాం? ఫర్ సపోజ్కి ఇక్కడ నేను డేటా ఇచ్చాను, ఇక్కడ ఏమొచ్చింది? డేటా డెలివర్ అయింది. దిస్ ఈజ్ ఇన్పుట్, దిస్ ఈజ్ అవుట్పుట్. ఇన్పుట్ అవుట్పుట్ ఎక్కడ మేనేజ్ అవుతుంది? డేటాబేస్లో. గెట్ మెథడ్ దేనికి హెల్ప్ అవుతుంది? అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి హెల్ప్ అవుతుంది. పోస్ట్ మెథడ్ దేనికి హెల్ప్ అవుతుంది? ఇన్పుట్ని తీసుకోవడానికి. సో ఇక్కడ కూడా మనకి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే దేర్ ఆర్ 4 డిఫరెంట్ మెథడాలజీస్: పుట్, ప్యాచ్, పోస్ట్ అండ్ డిలీట్. సో ఈ మెథడాలజీస్ అన్నీ కూడా మనం జావా స్క్రిప్ట్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. బట్ ప్రైమరీగా మెథడ్స్ ఆర్ ఆఫ్ 2 కేటగిరీస్. ఫస్ట్ ది పోస్ట్, సెకండ్ ది గెట్. అండ్ నెక్స్ట్, నో వ్యాలిడేట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా ఫామ్లో, మై ఫామ్ గైస్, ఇక్కడ అన్నీ కూడా రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో? Sir. సో నో వ్యాలిడేట్ ఏం చేస్తుంది? రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నా సరే వాటిని డిసేబుల్ చేస్తుంది. నో వ్యాలిడేట్, ఇట్ డస్ నాట్ చెక్స్ ఫర్ ద కండిషన్. వ్యాలిడేషన్ చెకింగ్, వాట్ ఇట్ ఈస్ చెకింగ్? కండిషన్. సో కండిషన్ నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? బికాజ్ ఇట్ ఈస్ ఎ డమ్మీ ఫామ్ కాబట్టి. సో ఇట్ ఈస్ ఎ డమ్మీ ఫామ్, ఐ హ్యావ్ యాడెడ్ వ్యాలిడేషన్. సార్ మరి ఇక్కడ రిక్వైర్డ్ తీసేస్తే సరిపోతుంది కదా సార్? బట్ యూ నీడ్ టు నో ద థింగ్స్, రైట్? దట్స్ వై ఐ హ్యావ్ యాడెడ్ దీస్ థింగ్స్. ఓకే, సో యా, నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇన్పుట్ ట్యాగ్స్. ఇన్పుట్ ట్యాగ్స్లో మనకి వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసరికి
టెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి యా టెక్స్ట్ బటన్, నెక్స్ట్ వచ్చేసరికి రేడియో బటన్, నెక్స్ట్ వచ్చేసరికి చెక్ బాక్స్, డ్రాప్ డౌన్, అది సెలెక్ట్. దోస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ దిస్. ఐ షో యూ వన్స్ అగైన్, 1 second. Yeah, ఇది కాదు. Yeah, select and options. This is also another things that we need to know. సో యా అక్కడ వరకు వెళ్ళొద్దు. లెట్ us డిస్కస్ అబౌట్ దిస్. ఈ కంప్లీట్ ఫామ్ గురించి మీకు చెప్తాను డీటెయిల్డ్గా. ఇట్ మే టేక్ బిట్ మోర్ టైం, కానీ ఈరోజు చెప్పేది చెప్తా. అక్కడ మీరు లేబుల్స్ దగ్గర స్టార్ మెన్షన్ చేశారు, రెడ్ స్టార్. యా ఐ మీన్ ఫామ్ అంటే ఇది సిఎస్ఎస్ అది బూస్ట్రాప్ రిక్వైర్డ్. ఓకే సార్. ఓకే, ఐ హావెంట్ యాడెడ్ బూట్ స్ట్రాప్ బ్రో. జస్ట్ నేను ఏం చేశానంటే స్టైల్స్ యాడ్ చేసుకున్నా అంతే. బూట్ స్ట్రాప్ మనకి ఇంకా ఇవ్వండి. ఇది అంటే రిక్వైర్డ్. సి ఐ హ్యావ్ స్టైల్ హియర్. దానికి కూడా నేను స్టైల్ ఇచ్చుకున్నాను. ఏం కంటెంట్ డిస్ప్లే చేయాలి ఆఫ్టర్, ఐ మీన్ ఆఫ్టర్ అంటే అంటే ఇక్కడ మ్యాండేటరీ స్టార్ సైలెన్స్. మ్యాండేటరీ రిక్వైర్డ్ అనేది ఉంటుంది. సో రిక్వైర్డ్ రిప్రజెంట్స్ మ్యాండేటరీ, బట్ ఐ హ్యావ్ డిస్ప్లేడ్ మాన్యువల్లీ. అదంతా కూడా విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో నేను ఎక్కడైతే రిక్వైర్డ్ సో క్లాస్ రిక్వైర్డ్ అని ఇచ్చాను, అంటే రిక్వైర్డ్ అనే క్లాస్కి ప్రతి దానికి కూడా ఈ స్టైల్ డిఫాల్ట్గా అప్లై అయిపోతుంది. టు రిప్రజెంట్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ డిఫాల్ట్లీ రిక్వైర్డ్. నేను ఇక్కడ బూట్ స్ట్రాప్ ఏం వాడలేదు. బూట్ స్ట్రాప్ ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కాబట్టి ఐ హ్యావ్ యూజ్డ్ ఓన్లీ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. ఓకే, am I clear? క్లియర్ సార్. థ్యాంక్ యూ. సో మళ్ళీ ఏం చేశాను, డివ్ అనే కంటైనర్లో ఫార్మ్ గ్రూప్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందులో మనకి మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ, దిస్ ఈస్ వన్ సబ్ కేటగిరీ, దిస్ ఈస్ అనదర్ సబ్ కేటగిరీ. ఎనీవేస్ దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ వేరియస్ ఫార్మ్ గ్రూప్స్. సో నేను ఏం చేశాను, ఫామ్ కంటైనర్ తీసుకున్నాను కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఫామ్ రిప్రజెంట్ చేయడానికి. నాకుండే సారీ గైస్, డిఫరెంట్ ఫీల్డ్స్ తగ్గట్టుగా ప్రతి దానికి కూడా ఫామ్ గ్రూప్ ఇచ్చుకున్నాను. సో ఇక్కడ కూడా నేను స్టైలింగ్ ఇచ్చాను. ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు హియర్. సో ఫస్ట్ ఏం చేశాను, యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ, దిస్ ఇస్ ఎ లేబుల్ ఫర్ వర్డ్, దిస్ ఇస్ ఎ లేబుల్ ఫుల్ నేమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐడిని బేస్ చేసుకొని, సో యా ఐడిని బేస్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను, రెస్పెక్టివ్ లేబులింగ్ ఇస్తున్నాను. సో లేబులింగ్ ఏంటంటే ఇన్పుట్ డేటా కానీ ఆర్ మేబీ బటన్ ఇన్పుట్ ట్యాగ్స్ కానీ, ఇన్పుట్లోని బటన్స్ కానీ ఆర్ ఇన్పుట్లోని చెక్ బాక్సెస్ కానీ పర్ఫెక్ట్ లేబుల్ ఇవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా? ఫర్ విచ్ ఐ నీడ్ టు లేబుల్, ఏ ట్యాగ్కి నేను లేబులింగ్ ఇవ్వాలి. అండ్ ఆల్సో ఐ హ్యావ్ క్రియేటెడ్ రిక్వైర్డ్ క్లాస్. లేబుల్కి రిక్వైర్డ్ అనే స్టార్ని యాడ్ చేయడానికి రిక్వైర్డ్ అనే క్లాస్ తీసుకున్నాను, దానికి నేను స్టైల్ చేసుకున్నాను. అండ్ లేబుల్ ఏమి ఇచ్చాను, ఫుల్ నేమ్. ఇక్కడ వచ్చింది చూసారా, ఫుల్ నేమ్. ఫుల్ నేమ్ తర్వాత నాకు స్టార్ కావాలి అన్నాను.
సార్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. నాకు ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాకు ముందర పెట్టాలా, వెనక పెట్టాలా. సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాన్స్డ్ స్టైలింగ్స్ గైస్. ఇప్పుడు ఏమైనా ముందరకు వచ్చేసింది. ఎక్కడాగా మనం కమింగ్ బ్యాక్ టు హియర్, ఎవ్రీ ఇండివిజువల్ ఇన్పుట్కి అలానే లేబుల్కి నేను ఏం చేశాను, ఫామ్ గ్రూప్స్తో బౌండ్ చేసుకున్నాను. రైట్, దట్స్ వాట్ హియర్. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి, ఫుల్ నేమ్. ఫుల్ నేమ్కి నాకు ఏ ట్యాగ్ కావాలి, ఇన్పుట్ ట్యాగ్ కావాలి. ఇన్పుట్లో స్పెసిఫిక్గా ఏ టైప్ కావాలి, ఐ నీడ్ ఏ టెక్స్ట్. ఫుల్ నేమ్ అంటే స్ట్రింగ్ డేటాని నేను తీసుకోవడానికి స్ట్రింగ్ డేటాని నేను తీసుకోవడానికి నాకు హెల్ప్ అయ్యేది ఏంటి, టెక్స్ట్. స్ట్రింగ్ డేటాని నేను రీడ్ చేసుకోవడానికి నాకు టెక్స్ట్ కావాలి కాబట్టి టెక్స్ట్ తీసుకున్నాను. ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ఐడి అండ్ క్లాస్ నేమ్, సారీ నేమ్, అండ్ ఆల్సో ప్లేస్ హోల్డర్ ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్ ట్యాగ్కి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏం ఫిల్ చేయాలి, ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అని అన్నాను, కానీ ఇక్కడ ఫుల్ నేమ్ అని ఉందా. నేను చేంజ్ దిస్ వన్. ఏమనుంది ఇక్కడ, ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ కాస్త ఫుల్ నేమ్ అని ఉంది. సో ఇన్పుట్ ట్యాగ్ అదే ట్యాగ్ లోపల మనం ఒక ఇన్ఫర్మేషన్ కూడా యూజర్స్కి డెలివర్ చేయొచ్చు. ఎంటర్ యువర్ ఫుల్ నేమ్. ఇక్కడ ఇక్కడ మీరు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇఫ్ ఐ ఎలిమినేట్ దిస్, search amazon.in, this is also a placeholder. అండ్ ఆల్సో we have added రిక్వైర్డ్ ఫీల్డ్, అంటే అది మ్యాండేటరీగా ఫిల్ చేయాలి అని చెప్పి. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎంటర్డ్ మినిమం లెంత్ అండ్ మ్యాక్సిమం లెంత్, అండ్ వీ హ్యావ్ యాడెడ్ 3 more new attributes. సో ఇదేంటంటే మినిమం లెంత్ మ్యాక్సిమం లెంత్ అంటే ఏంటి చెప్పగలరా ఎవరైనా? ఇది ఇక్కడ ఉంది అట్లీస్ట్ 2 క్యారెక్టర్స్ అయినా యాడ్ చేయాలి. 2 to 100 క్యారెక్టర్స్ వరకు ఐ కెన్ ఏబుల్ టు యాడ్. దట్ ఈస్ వాట్ డిఫైన్స్ మినిమం అండ్ మ్యాక్సిమం. ఓకే, అర్థమవుతుందా ఎవ్రీవన్? సార్ Yes, sir. అండ్ వీఆర్ హ్యావింగ్ అనదర్ ఎంటిటీ ఏంటమ్మా? One second guys. And
Sorry guys, sorry for the delay. So autocomplete is equal to name. ఆటోకంప్లీట్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అంటే మనం ఫర్ సపోజ్కి కొన్నిసార్లు డేటాని ఫిల్ చేస్తూ ఉంటాం. డేటా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తూ ఉంటాం. సో లెట్ మీ షో యూ వన్ థింగ్. Give me a minute, guys. సో చూసారా, నేనేం డేటా ఇవ్వట్లేదు, కానీ ఆటోమేటిక్గా ఏమొస్తుంది, డేటా అదే రీడ్ చేసేసుకొని అక్కడ ఫిల్ చేసేసింది. లెట్ మీ రీలోడ్ దిస్. సి, అంటే మనం ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకుండా ప్రీవియస్లీ ఇచ్చిన ఇన్పుట్ని మళ్ళీ రీడ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేది ఆటో కంప్లీట్ గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ ఇన్పుట్ ట్యాగ్ ఫర్ ఈమెయిల్. టైప్ ఏంటి ఇక్కడ? ఈమెయిల్. సో ఇక్కడ కూడా వీ హ్యావ్ అనదర్ అట్రిబ్యూట్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు యాడ్ ఈమెయిల్. ఈమెయిల్ని యాడ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి, ఇన్పుట్. ఇన్పుట్లో టైప్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి టెక్స్ట్, సెకండ్ వచ్చేసరికి ఈమెయిల్, ఇంకా వీఆర్ హ్యావింగ్ మొబైల్ నెంబర్ ఆల్సో. డౌన్ ఉంటుంది అక్కడ. అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ఎ డేట్, వీఆర్ హ్యావింగ్ చెక్ బాక్సెస్, సారీ, రేడియో బటన్స్, డ్రాప్ డౌన్. ఇంకా మనకి న్యూమరస్ అదర్ ఉంటాయమ్మా. లైక్ లెట్ మీ షో యూ. Give me a minute, guys. Sorry. సో ఇది కూడా మీరు చూసే ఉంటారు, రైట్? రేంజ్. అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ వన్, అప్లోడ్ ఫైల్స్. ఇది మన వాట్సాప్లో మ్యాక్సిమం యూజ్ చేస్తాం. నాట్ రేటింగ్, అప్లోడ్. ఇది వచ్చేసరికి సారీ. సో యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ, ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఇవి మన కంపెనీస్కి ఇచ్చేటప్పుడు ఆర్ వాట్సాప్లో కూడా ఇది యూజ్ చేస్తాం. వాట్సాప్ ఈజ్ అడ్వాన్స్డ్ వెర్షన్. వాట్సాప్లో నేను ఫర్ సపోజ్కి ఐ వాంట్ టు అప్లోడ్ ద డేటా, లైక్ పిక్చర్స్ పంపించడానికి, ఫైల్స్, డాక్యుమెంట్స్ పంపించడానికి, లొకేషన్ పంపించడం. లొకేషన్ ఈజ్ అందర్ ఫ్యాక్టర్, అది మనం పక్కన పెడదాం. సో యా, దీస్ ఆర్
ఫస్ట్ టైప్ ఏంటి టెక్స్ట్, సెకండ్ టైప్ వచ్చేసరికి ఈమెయిల్, నెక్స్ట్ వచ్చేసరికి పాస్వర్డ్. సో ఇక్కడ కూడా రిక్వైర్డ్ పెట్టాము, మినిమం క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలన్నా 8 ఉండాలన్నా. అండ్ ఆల్సో దీనికి మనం డిఫరెంట్ కస్టమైజేషన్స్ ఇవ్వచ్చు, దాన్నే మనం వ్యాలిడేషన్స్ అంటాం guys. సో విల్ డిస్కస్ వ్యాలిడేషన్స్ టుమారో. రేపు ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం వ్యాలిడేషన్స్ గురించి. కమింగ్ బ్యాక్ టు హియర్, మినిమం లెంత్ ఉండాలి. వన్ ఆఫ్ ద వ్యాలిడేషన్ ఏంటి, ఫస్ట్ వ్యాలిడేషన్ మనం చూసింది ఏంటి, ఇక్కడ మనం ఇచ్చే క్యారెక్టర్స్లో మినిమం లెంత్ 2 ఉండాలి, మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలి 100 ఉండాలి. ఇక్కడ మినిమం లెంత్ ఈస్ 8 అండ్ దిస్ ఈజ్ అ కన్ఫర్మ్ పాస్వర్డ్. మళ్ళీ ఇక్కడ ఏం యూస్ చేసాం, టైప్ ఈస్ పాస్వర్డ్, పాస్వర్డ్ టైప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి రేంజ్, అదే రేటింగ్ అని చెప్పేసి ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్, అప్లోడింగ్ ఏ ఫైల్ హెల్ప్ఫుల్ టు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్కి యూజ్ అయ్యే టైప్ అట్రిబ్యూట్ ఏంటి, టెల్. నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటి, టెల్. అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ డేట్. డేట్ కాకుండా ఇందులో కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి గైస్. ఇందులో మంత్ ఉంటుంది, అలానే వీఆర్ హ్యావింగ్ ఎన్ ఇయర్, అంటే సపరేట్గా ఇస్తాం కొన్ని కొన్నిసార్లు. హౌ మెనీ పీపుల్ అబ్జర్వ్ దట్? హలో, ఉన్నారా ఎవరైనా? Yes, sir. Yes, sir. అండ్ యా, ఐ షో యూ. మా ప్లీజ్ మేక్ షూర్ ఎవ్రీబడి ఈజ్ రెస్పాండింగ్ టు మై క్లాస్. అండ్ మీ రెస్పాన్స్ ఎంత నీట్గా ఉంటే ఐ కెన్ హ్యావ్ ఎ ప్రొడక్టివ్ క్లాస్. ఓకే, హ్యావింగ్ మంత్ అట్రిబ్యూట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ మంత్ మాత్రమే, మంత్ అండ్ ఇయర్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ డేట్లో కూడా డేట్ అండ్ టైమ్ ఐ కెన్ ఏబుల్ టు యాడ్. టైం సో I can able to add date time along with AM and PM. లోకల్ అంటే ఏంటి, మన టైం జోన్ ప్రకారం టైం క్యాల్కులేట్ చేయడం. ఓకే, am I clear guys, am I clear? Clear, sir. So and also we are having a radio button. సార్ చెక్ బాక్స్కి రేడియో బటన్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్కి ఇక్కడ రేడియో బటన్ ఉంది, బేసికలీ ఇప్పుడు అంటే ఐదర్ ఐ కెన్ ఏబుల్ టు సెలెక్ట్ 1 ఫ్రమ్ రెస్పెక్ట్ టు 3, చూస్ ద కరెక్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేయం కదా, వీల్ ఓన్లీ చూస్ 1 ఆప్షన్. సార్ ఇది ఎలా వ్యాలిడేట్ చేసాం, యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ. లెట్ మీ షో యూ. నేమ్, జెండర్, వాల్యూ, మెయిల్, ఫీమేల్, టేబుల్స్, తర్వాత రేడియో బటన్స్. సో ఓకే, ఇక్కడ ఉంది చూసారా, రేడియో బటన్ కెన్ ఓన్లీ సెలెక్ట్ 1 ఐటమ్ ఫ్రమ్ రెస్పెక్ట్ టు 3 కాంపోనెంట్స్. 3 కాంపోనెంట్స్లో ఓన్లీ 1 కాంపోనెంట్ మాత్రమే నేను సెలెక్ట్ చేయగలను. ఫర్ సపోజ్కి నేను ఇక్కడ తీసేసాను,
ఏమైంది? It can able to select multiple items. If I add name attribute, only one item will be selected from the respective other things. Multiple items radio button ద్వారా కూడా సెలెక్ట్ చేయొచ్చు. But our condition is that radio button primarily used to select a single item from the respective entities. So మూడిట్లో ఒకటే సెలెక్ట్ అవ్వాలి అంటే we need to add a name attribute and we need to provide a similar variable name to the respective names. నేమ్లో మనం సిమిలర్ నేమ్స్ ఇస్తే ఇట్ కెన్ ఏబుల్ టు సెలెక్ట్. డిసిమిలర్ ఇచ్చాం అనుకో, జనరల్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏంటి మళ్ళీ ఐ కెన్ ఏబుల్ టు సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్. సిమిలర్ ఉంటే మూడింట్లో ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకోవడానికి అది ఆప్షన్ ఇస్తుంది, రైట్? నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ సెలెక్ట్ అండ్ ఆప్షన్. బేసికల్లీ నేను డ్రాప్ డౌన్ అంటాను. ఇట్ ప్రొవైడ్స్ ఎ డిఫాల్ట్ ఎంట్రీస్. అండ్ ఇక్కడ కూడా మనకు చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి గైస్. సెలెక్ట్ యువర్ కంట్రీ. సో select and options drop down which is helpful to select multiple ఆప్షన్స్ నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఫామ్కి టెక్స్ట్ ఏరియాకి డిఫరెన్స్ ఏంటంటే ద క్యారెక్టర్స్. ఇక్కడ సింగిల్ లైన్ క్యారెక్టర్స్ మాత్రమే యూజ్ చేస్తాం మ్యాక్సిమం. అదే ఒక పారా ఆఫ్ క్యారెక్టర్స్ గివింగ్ ఏ రెస్పెక్టివ్ మెయిల్. ఇప్పుడు జీమెయిల్ తీసుకుందాం. లెటెస్ట్ టేక్ gmail.com and I'll add new things. Mail. Yeah. ఇదేంటి? సెర్చ్ బార్ ఈజ్ ఏ టెక్స్ట్. జస్ట్ ఒక సింపుల్ టెక్స్ట్ యాడ్ చేయడానికి మాత్రం హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఐ టేక్ ఐ కంపోజ్ ఎ మెయిల్, దిస్ ఈస్ వాట్, దిస్ ఈస్ టెక్స్ట్, దిస్ ఈస్ ఇన్పుట్ టెక్స్ట్ ట్యాగ్, దిస్ ఈస్ ఇన్పుట్ టెక్స్ట్ ట్యాగ్, దిస్ ఈస్ వాట్ టెక్స్ట్ ఏరియా ట్యాగ్. I can able to add multiple items. See, multiple items ని ఒకేసారి అంటే గ్రూప్ ఆఫ్ మల్టీ లైనర్ స్ట్రింగ్ యాడ్ చేసుకోవడానికి గైస్ ఇంకా కన్ఫ్యూజన్ ఏమవుతుంది. సింగిల్ లైన్ స్ట్రింగ్స్ యాడ్ చేసుకోవడానికి టెక్స్ట్, మల్టీ లైనర్ స్ట్రింగ్స్ యాడ్ చేసుకోవడానికి టెక్స్ట్ ఏరియా. ఇక్కడ రోస్ ఇచ్చాను. ఎన్ని ఇచ్చాను? 4 rows ఇచ్చాను. అంటే ద సైజ్ ఆఫ్ ద ట్యాగ్ విల్ బి లైక్ దిస్. సో లెట్ మీ షో యూ. ఇఫ్ ఐ ప్రొవైడెడ్ 2 rows వరకే, see the height of the text area has been reduced. If I provide 10, sorry 10, ఏమైంది? టెక్స్ట్ ఏరియా యొక్క సైజ్ అనేది చేంజ్ అవుతా వచ్చింది. ఓకే, నెక్స్ట్ చెక్ బాక్స్. మల్టిపుల్ ఐటమ్స్ అని సెలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేది చెక్ బాక్స్. చెక్ బాక్స్ మల్టిపుల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మనం మ్యాక్సిమం దీన్ని దేనికి యూజ్ చేస్తాం అంటే ఫర్ ద సేక్ ఆఫ్ వ్యాలిడేషన్స్, కన్ఫర్మేషన్స్ అండ్ ఎక్సెట్రా. ఫైనలీ బటన్. బటన్ టైప్స్లో మనం నేను మాట్లాడుకున్నాం. బటన్ టైప్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 types, సారీ 2 types. ఫస్ట్ వచ్చేసరికి 3 types. ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ బటన్, సెకండ్ వచ్చేసరికి సబ్మిట్ బటన్, థర్డ్ వచ్చేసరికి జస్ట్ బటన్. సారీ, బటన్, సబ్మిట్ బటన్ అండ్ రీసెట్ బటన్. ఇవి జస్ట్ ఏమంటారు, జస్ట్ లైక్ మనం డెవలపర్స్ అర్థం కావడానికి మాత్రమే కేటగరైజ్ చేస్తాం. దీనివల్ల ఎటువంటి చేంజెస్ ఉండవు. ఏదైనా సరే ఒక బటన్ ఉన్నదంటే ఒక రెస్పెక్టివ్ యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి. ఇప్పుడు యాక్షన్ అంటే ఏంటి? ఫామ్లోని ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. ఆ యాక్షన్ పర్ఫామ్ చేసేది ఏంటి? బటన్. అర్థమవుతుందా గైస్? Yes, sir. Yes, sir. నో? Yes, sir. ఎస్ సార్. నువ్వు నాకు క్లారిటీగా చెప్పండి అమ్మా. Sir, అర్థమవుతుంది సార్. యా, సో
ఇందులో కూడా మనం న్యూమరస్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. సో ఇందాక ఎవరు గణేష్ క్వశ్చన్ అడిగాడు. div and span are also informative tags, but they are non-semantic elements. And semantic elements are we'll discuss tomorrow. రేపు ఇంకా తో పాటుగా తో పాటుగా సిమాటిక్ ఎలిమెంట్స్ గురించి కూడా డీటెయిల్డ్గా మాట్లాడదాం గైస్. సో టుమారోస్ టాపిక్ ఈస్ దట్. ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఆర్ విల్ కంక్లూడ్ ద క్లాస్ ఫర్ నౌ. ఇంతవరకు అందరికీ నాకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను, కంపేర్డ్ టు లాస్ట్ 2 క్లాసెస్. అర్థమైంది సార్. థ్యాంక్ యూ తేజ. ఐ నీడ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఎవ్రీ వన్. Yes, sir. Yes, sir. Yes, sir. థ్యాంక్ యూ. Yes, sir. Yes, sir. ఓకే, ఎనీథింగ్ ఎక్స్ట్రా నీడెడ్ ఫ్రమ్ దీస్ ఎంటిటీస్? ఏమైనా మీకు అర్థం కావాలా or మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఐ మీన్ యూ కెన్ ఆస్క్ మీ, ఆర్ మీరే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రాసుకొని ఐదర్ యూ కెన్ పిన్ గణేష్ ఆర్ యూ కెన్ ఆస్క్ ఆన్ ద సెషన్లో ముందరే, ఇంట్రడక్షన్ కన్నా ముందరే యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఆస్క్. సో మాకు వీటి మీద కొంచెం క్లారిటీ కావాలి, అంటే సో డేటా సర్క్యులేషన్స్కి మ్యాక్సిమం యూజ్ చేస్తుంది ఫామ్ ట్యాగ్ గైస్. ఫామ్ ట్యాగ్స్లో మనం మెయిన్ అట్రిబ్యూట్స్ ఏంటంటే యాక్షన్ అండ్ మెథడ్. అది బటన్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, డేటాని తీసుకోవాలా, డేటాని ఇవ్వాలా, అంతే. 2 ఫ్యాక్టర్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ఎ డే గైస్. తేజ, ఓకే సార్. మీకే